వె వె వెల్కమ్ టు మై వి3 ఆర్ట్స్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఆహ్, ఈరోజు మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా చాలామంది నాకు రీసెంట్‌గా పాపం అందరూ సరైన ఇన్ఫర్మేషన్స్ లేక వాళ్ళేం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళేదో గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేస్తారు. వాట్సాప్‌లో పెట్టేటప్పుడు తప్పు చేస్తారు. ఇంటి పేరు గాని, ఇనిషియల్ గాని అవన్నీ అట్లా మిస్టేక్స్ అవుతున్నాయి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, ఈరోజు మీకు ఈ వీడియోలో వితౌట్ లేట్ మనం టాపిక్‌లో వెళ్ళే ముందు ఇంకొక మాట. అది వీడియో చివరిలో చెప్పే మాట ఫస్ట్ చెప్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో, సీరియస్‌గా ఉంటారో, ఈవెన్ రూ. 5, రూ. 7 విలువ ఇచ్చేవాళ్ళు మాత్రమే మా మా వీడియో డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్స్ ఉంటుంది. అది ఫిలప్ చేయండి. ఇట్లా టైమ్ పాస్‌కి మాత్రం దయచేసి చేయకండి. ఇంట్రెస్టెడ్ ఉంటేనే చేయండి, లేదంటే చేయొద్దు. అయితే ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోతాము. సో, ఏంటి టాపిక్ అంటే, మన నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి తప్పిపోయినప్పుడు, లేదా ఫోన్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంది? చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది నేను చెప్తాను ఇమ్మీడియేట్‌గా. మీకు ఇక్కడ యాప్‌లో 3 లైన్స్ వెళ్ళగానే ఇది ఉంటుంది కదా! ఇక్కడ మనకు అదే నేమ్ గాని ఇవన్నీ తప్పు చేసినప్పుడు చేంజ్ చేసుకునే మెయిన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను. ఇక్కడ ఆహ్, హ్మ్, ఏ ఏ ఆప్షన్‌లోకెళ్ళాలంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది కదండీ! ఇది మనకు ప్రతి స్టేట్‌కి వేరే వేరే ఉంటాయన్నమాట. ఇక్కడ నేను తెలంగాణ కాబట్టి బిజోనా మార్కెటింగ్ అని ఉంది. మనం ఈ యాప్ దానికెళ్ళి మనం కంపెనీకి రూ. 300 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ నేమ్ డీటెయిల్స్ ఏమన్నా తేడున్నాయనుకోండి, సేమ్ డే చేసుకుంటే మీరు మీ అప్లైనర్ ద్వారా మీరు ఆ లోకల్ అథారిటీ మెంబర్‌కి మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే 3 రోజుల లోపల చేంజ్ అయిపోతది. ఓకేనా? ఇంకొకటి జస్ట్ ఓన్లీ 1 లీటర్ మిస్ అయినా, లేదా ఎగ్జాంపుల్ ఐ దగ్గర ఈ పడ్డా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఏదో డైరెక్ట్ బ్యాంక్‌కే ఇస్తలేం కదా! కంపెనీకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక్క లీటర్ మిస్ అయిన ఇబ్బంది ఏం లేదు. కానీ టోటల్‌గానే ఇంటి పేరు తప్పు ఉంది, తప్పు ఉంది, లేదా ఫోన్ నెంబరే తప్పు ఉంది అన్నప్పుడు ఈ ప్రాసెస్ ఇక్కడ మనకు ఓపెన్ చేసిన తర్వాత వస్తుంది కదా! దీనికి మన బిజోనా అని ఉండొచ్చు, రకరకాలుగా ఉంటది. స్టేట్ వైస్ మారుతూ ఉంటదనమాట. దానికి మనం రూ. 300 పే చేయాలి. చేసి మీ డాష్‌బోర్డ్ స్క్రీన్‌షాటు, ఎగ్జాంపుల్ మీ నేమ్ తప్పుంది, నేమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను, లేదా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పొచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. దానికి అప్పుడేమైతదంటే మీరు పేమెంట్ విత్‌డ్రా పెట్టుకున్నప్పుడు థంబ్ సింబల్ ఉల్టా వస్తుంది, రెడ్ కలర్‌లో వస్తుంది. సో, దాని డాష్‌బోర్డు, దాని స్క్రీన్‌షాటు, మీ డాష్‌బోర్డ్ స్క్రీన్‌షాటు, ప్లస్ మీరు 300 పేమెంట్ కట్టిన ఆ పేమెంట్ ప్రూఫు అవన్నీ తీసి మీరు ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. టు ద మేనేజింగ్ డైరెక్టర్ లేదా టు ద మేనేజర్ మై వి3 యాడ్స్ అని రాసి మీకు సబ్జెక్ట్ ఏంది? చేంజ్ నేమా? లేకపోతే చేంజ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సా? చేంజ్ ఫోన్ నెంబరా? ఆ సబ్జెక్ట్ ఇక్కడ రాసి మై నేమ్ ఈజ్ సో అండ్ సో. ఎగ్జాంపుల్ నా పేరు చెప్తాను. నా పేరు నవీన్ కుమార్ అండి. నా యూజర్ నేమ్ ఇది. నా ఫోన్ నెంబర్ ఇది. నేను మై వి3 యాడ్స్‌లో ఒక సభ్యుడిని. నాది పొరపాటుగా నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పుగా వచ్చినందుకు నాకు అమౌంట్ రాలేదండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పంపిస్తున్నాను. దయచేసి నా వివరాలని బ్యాంకు వివరాలను డిలీట్ చేయండి. నేను కొత్తగా ఎంటర్ చేసుకుంటాను. ఇది బ్యాంక్ డీటెయిల్స్. ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ తప్పుంది, దయచేసి చేయండి. లేదా నేమ్ చేంజ్ చేస్తుంటే నేమ్ తప్పుంది, చేంజ్ చేసని ఈ లెటర్ కూడా రాసి, వీలైతే మీకు బ్యాంక్ అకౌంట్ నెంబరు అది ఉంటుంది కదా! బ్యాంక్ పాస్‌బుక్ గానీ ఏదన్నా ఉంటే దాన్ని ఆ స్క్రీన్‌షాట్ కూడా పెట్టాలి. పెడితే అప్పుడు వాళ్ళు చూసి మీకు 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మీ డీటెయిల్స్ అన్నీ చేస్తారండి. ఇది ప్రాసెస్. ఇది ప్రతి స్టేట్‌కి వేరు వేరుగా ఉంటుంది. అదే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది వేరు వేరుగా ఉంటుంది. దాని ప్రకారం మీరు మీ అప్లైనర్‌కి లేదా అక్కడ లోకల్ అథారిటీ మెంబర్ ఉంటే వాళ్ళకి పంపించుకోవచ్చు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మీకు అక్కడ స్వాతి మేడం అని చెప్పేసి విజయవాడలో ఉన్నారు. మీరు ఆ మేడం నెంబర్ వచ్చేసి మీకు యూట్యూబ్‌లో దొరికిపోతుంది. లేదా కర్ణాటక అనుకోండి, అక్కడ లోకల్ పీపుల్. మీ అప్లైనర్ తోటి మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అయ్యి మీరు చేసుకోవచ్చు. అది. ఇక్కడ ఇంకొక చెప్తాను ఈ వీడియోలో. ప్లాన్ అప్‌గ్రేడ్ ఎలా చేసుకోవాలి? చాలామంది బేసిక్ మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ వరకు ఎలా చేసుకోవాలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో అది కూడా క్లియర్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వెనక్కెళ్ళిపోదాం. సో, మీరు ఓపెనింగ్ మెంబర్ అయిన తర్వాత బేసిక్ మెంబర్ కావాలంటే ఈ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ స్టోర్ డీటెయిల్స్ ఉంటది కదండీ! ఈ స్టోర్ డీటెయిల్స్ కొట్టి నేను ఎగ్జాంపుల్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ తెలంగాణ, ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణలో కొట్టగానే మీకు ఇన్ని డిస్ట్రిక్ట్‌లు వస్తాయి. ఓకే. భద్రాద్రి కొత్తగూడెం కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. సో, నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎగ్జాంపుల్. చేసుకొని ఇక్కడ సబ్మిట్ కొట్టగానే అక్కడ ఎన్ని స్టోర్స్ ఉన్నాయో ఇక్కడ కనపడతదండి. ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్‌కెళ్ళిపోదాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొట్టేసి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ఉన్నాయి? చిత్తూరు, నంద్యాల ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ నేను శ్రీ బాలాజీ అంటే తిరుపతి, నెల్లూరు తీసుకుంటున్నాను. నెల్లూరులో కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చింది కదా! సబ్మిట్ చేయండి. నెల్లూరు స్టోర్ వచ్చేస్తది.
నెల్లూరులో అసలు ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. చాలామందికి బాగా మంచి బెనిఫిట్ అవుతుంది. ప్రకాశం వాళ్ళకి వీళ్ళకి మంచి బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసేసి సార్ నాకు బిఎం పిన్ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, మీ డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ అంటారు. డాష్ బోర్డ్ అంటే ఏదో కాదండి, మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ కాగానే మీకు కనిపించే ఫస్ట్ స్క్రీన్ మీ యూజర్ నేమ్, మీ పేరు, టుడే ఎర్నింగ్, టోటల్ ఎర్నింగ్ ఉంటుంది కదా, దాన్ని డాష్ బోర్డ్ అంటాము. అది వాళ్ళకి పంపించాలి. వాళ్ళ గూగుల్ పే, ఫోన్పేకి 360 పంపిస్తే మీకు పిన్ పంపిస్తారు. ఆ పిన్ని యాక్టివేట్ చేసుకునే పద్ధతి ఉంటుంది. అది కూడా నేను ఒకటి వీడియో పెట్టాను, హౌ టు పర్చేస్ పిన్, హౌ టు యాక్టివేట్ పిన్ అని. దయచేసి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. నెక్స్ట్ ఇది మాత్రమే మనం స్టోర్స్ నుంచి కొనుక్కుంటామండి. నెక్స్ట్ మరి 3,000 రూపాయల నుంచి 1 lakh రూపీస్కి ఎలా తీసుకుంటాం అనేది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ 3 lines క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ప్లాన్ అప్గ్రేడ్. యాక్చువల్గా నేను క్రౌన్ మెంబర్ కాబట్టి నాకు కనపడదు. అయితే బేసిక్ మెంబర్ వాళ్ళకి ప్లాన్ అప్గ్రేడ్ అని మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్లో ఉంటుంది. ఇక్కడ డిస్కౌంట్ ఆఫర్ అని ఉంది, మీకు ప్లాన్ అప్గ్రేడ్ అని ఉంటుంది. ఆ ప్లాన్ అప్గ్రేడ్ క్లిక్ చేయగానే మీకు మీ యూజర్ నేమ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత మీ నేమ్ ఉంటుంది, తర్వాత వచ్చి మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, 4వ ఆప్షన్ వచ్చి ప్లాన్స్ అని ఉంటాయి. ఆ ప్లాన్స్ని క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుందంటే ఎస్ఎం, జిఎం, డిఎం, సిఎం అని వస్తుంది. సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్. మీకు ఏది కావాలో చేసే ముందు పర్ఫెక్ట్గా తెలుసుకోండి. ఆ ప్యాకేజీలు తెలుసుకొని దాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మీకు 24 hours లోపల కాల్ వస్తుంది. అది 2 గంటల్లో రావచ్చు, 3 గంటలు రావచ్చు. కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు మీకు ప్రాసెస్ అంతా అడుగుతారు, మీకు డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది. అది కూడా మీకు కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్లో ఆ పేమెంట్ అది బిజోనా ఉంటుందా, ఏదో ఆ స్టేట్ని బట్టి ఉంటుందండి, దానికి మీరు పే చేసుకోవచ్చు. అది ప్రాసెస్. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియోను చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా నా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీ ద్వారా ఎంతోమందికి ఈ జెన్యూన్ అవకాశాన్ని చేరవేస్తున్నారు, దానికి వెరీ వెరీ థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇంకా మీకు ఏమన్నా నా యూట్యూబ్ ఛానల్లో లేనటువంటి డౌట్స్ వచ్చిందనుకోండి, మైవిత్కి సంబంధించి మీరు అడిగితే తప్పకుండా నేను అది కూడా వీడియో చేయడానికి 100% ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.